హాయ్ అండి, నేను మీ రవి. అందరూ ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను మీ రవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. మీరు కూడా బాగానే ఉన్నారని కోరుకున్నా. ప్రెసెంట్ ఇప్పుడైతే నేను పొద్దున్నే కొంచెం అర్జెంటుగా వైజాగ్ అయితే వస్తాను. ఎందుకంటే మన ట్యాంకర్ ఉంది కదా, ట్యాంకర్ అన్న కొంచెం తొందర పెడితే ఏవి సర్దుకోకుండా వైజాగ్ అయితే వస్తాను. ఇప్పుడు వైజాగ్లో మధుర హోటల్ అయితే ఉన్నా. వచ్చి ఎక్కడైతే కొంచెం మన టెంట్ అయితే మొత్తం చిందరవందరగా మొత్తం అనేది ప్యాక్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చి కొంచెం బ్యాక్ ప్యాక్ ఇంకా అన్ని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం ఏంటో తెలియదు అని ఇదే ఏరియాను గుమ్మాది ఇప్పుడైతే గుమ్మాదిలో ఉన్నాం. ఈ ముందుకు పోతే మధురవాడ అనుకుంటా. అలా మధురవాడ నుంచి మనం ఇటు నుంచి రాజమండ్రికి దారి ఉంది కదన్నా. ఇటు నుంచి డైరెక్ట్ రాజమండ్రి అయితే ఈరోజు మాక్సిమం రాజమండ్రి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేద్దాం. చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వెళ్తాం ఏంటో. ఫస్ట్ అయితే టిఫిన్ చేసి ఇంకా మిగతాది అనేది మాట్లాడుకుందాం. ఈ పక్కనే ఇడ్లీ పూరి చెప్తే వడాపూరి ఇచ్చారు. ఇంకా ఇప్పుడు తిని ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. ఇప్పుడే పక్కన అయితే టిఫిన్ అయితే చేసి ఇక్కడ నుంచి బయలుదేరడానికి అయితే నేను ట్రై చేస్తున్నా. కానీ ఇక్కడ వర్షం అయితే ఆగట్లేదు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఎలా వెళ్ళాలి ఏంటో అర్థం కావట్లేదు. చూద్దాం ఏమవుతుందో ఏంటో. ఇంకా ముందు అక్కడ అరగంట అయితే కాసినాక కూడా ఒక్కడు కూడా లిఫ్ట్ అయితే ఇవ్వలేదు. అక్కడ నుంచి అలా నడుచుకుంటూ అలా వస్తుంటే ఒక బ్రో అయితే ఆపి లిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ వరకు ఇది ఏరియా కూడా నాకు తెలియదు. కానీ ఒక్కటైతే అర్థమైందండి, హైదరాబాద్ అయితే నైట్ చూడాలి, వైజాగ్ అయితే మాత్రం వర్షం పడ్డాక చూడాలండి. మొత్తం అన్ని కొండల్లో బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉందండి. మీకు ఇంకా చూపించలేకపోయాను. ఇంకా వచ్చేటప్పుడు చాలా వ్యూస్ అయితే ఉన్నాయి, కానీ వర్షం పడడం వల్ల చూపించలేకపోయాను. ఇప్పుడు కాస్త వర్షం అయితే ఆగడం వల్ల మళ్ళీ బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసా. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఎన్ఐడి దగ్గరికి వెళ్ళాలంట. అక్కడ నుంచి మనం అనకాపల్లి వెళ్ళాలి. అక్కడ నుంచి మనం అనకాపల్లి నుంచి NH16కి అయితే యాడ్ అయిపోతాం. అక్కడ నుంచి మనం రాజమండ్రి సైడ్ అయితే స్టార్ట్ అయిపోతామండి. ఇంకా వితౌట్ ఎనీ లేడీ ఇప్పుడైతే మనం ఎవరికైనా లిఫ్ట్ అడిగి ఎన్ఐడి దగ్గరికి అయితే ఇప్పుడు మనం లిఫ్ట్ అడుగుకుంటూ వెళ్ళాలి. ఇంకా నేను మధ్యలపాలెం వరకు కూడా ఇంకా రాలేదు. ఇప్పుడైతే మనం మధ్యలపాలెం వెళ్ళాలి. అక్కడ నుంచి ఎన్ఐడి సైడ్ వెళ్ళాలి. అలా మనం అనకాపల్లి వెళ్ళి అటు నుంచి మనం రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోతాం. ప్రస్తుతం ఇప్పుడు మనకి లిఫ్ట్ ఎవరైనా ఇస్తారో లేదో చూడాలి. ఎవరైనా ఇస్తే బాగుంది. చూద్దాం ఎవరు ఇస్తారో లేదో అడిగి. ఇప్పుడు ఇది అనుకోజిపాలెమా? ఇప్పటికీ ఇక్కడికి వచ్చేటాడికి 230 వరకే ఉంటుంది. పేరేంటి? ఫైన్ ద విల్ అని ఉంటుందండి. బ్రో అయితే తగిలాడు. అక్కడ నుంచి ఇక్కడ వరకు లిఫ్ట్ అయితే ఇచ్చాడు. మధ్యలపాలెం అయితే మనం ప్రజెంట్ అయితే వచ్చాము. ఇక్కడ మధ్యలపాలెంలో ఉన్నాము. అతనే ఇక్కడ వరకు తీసుకొచ్చి హెల్ప్ చేశాడు. చాలా చాలా థ్యాంక్స్ అతనికి. ఇంకా ఇక్కడ నుంచి మనం మధ్యలపాలెం నుంచి ఎన్ఐడి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి ఎవరైనా లిఫ్ట్ ఇస్తారో లేదో చూద్దాం. ఇప్పుడు మెయిన్గా మనము ఎన్ఐడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది కూడా నాకు తెలియదు. కాకుండా అక్కడ ఉన్నాం అనుకో, అక్కడ సరే అక్కడ అయితే లిఫ్ట్ ఇస్తారు. కొంచెం ముందునైనా ఉంది. ఇక్కడ సిగ్నల్ పడినా సిగ్నల్ అంత సరే ఆల్ థ్యాంక్స్ బ్రో. ఏం పేరు? శ్రీకాంత్. సరే థ్యాంక్స్. శ్రీకాంత్ బ్రో అయితే ఇక్కడ వరకు మనకు లిఫ్ట్ ఇచ్చాడు. మీకు ఫ్రంట్ లో ఒక వ్యూ చూపిస్తాను, అదిరిపోద్ది. ఒకసారి ఆ వ్యూ చూడండి. ఈ ట్రిప్ అయ్యేలోపు ఈ మైక్ అయితే ఎక్స్పైర్ అయిపోద్ది అనిపిస్తుంది నాకైతే. కెమెరాలో సరిగ్గా కనబడట్లేదు, కానీ ఇలా లైవ్లో చూస్తుంటే మాత్రం అదిరిపోయింది. వర్షం వచ్చాక వ్యూస్ అన్నీ యాక్టివ్లోకి వచ్చేస్తాయండి. చూద్దాం ఇక్కడ నుంచి మనకు ఎవరు లిఫ్ట్ ఇస్తారో ఏంటో.
ఇప్పుడైతే ప్రెసెంట్ మనం పాత గాజు ఒక వరకు అయితే వచ్చాం. ఇక్కడ నుంచి లంకెలపాలెం నుంచి అనకాపల్లి నుంచి ఇంకా మనం ఎలమంచిలి రాజమండ్రి సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ వరకు ఒక అతను వచ్చి లిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనకి ఎవరు లిఫ్ట్ ఇస్తారో లేదో తెలియదు. చూద్దాం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు కూడా తెలియదు. ఎవరన్నా అడగాలి, ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే బాగుంది. చూద్దాం ఎవరు ఇస్తారో లేదో. ఇక్కడ నుంచి టాస్క్ ఎలా ఉంటుందో ఏంటి అర్థం కావట్లేదు. హాయ్ అండి, ఇప్పుడైతే మనం అనకాపల్లి దగ్గరికి అయితే వచ్చాం. ఇటు పోతే అనకాపల్లి, ఇంకా మనం స్ట్రైట్ పోతే ఎలమంచిలి, ఇంకా రాజమండ్రి అంట. ఇప్పుడు మనము స్ట్రైట్ రాజమండ్రి సైడ్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఏంటంటే అండి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఏంటంటే మనం బ్యాగ్ అయితే హెవీ వెయిట్ ఉంది కదా, అది వేసుకునేటప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఈ ప్లేస్ ఇంకా ఈ షోల్డర్స్ అయితే చాలా పెయిన్ అయితే వేస్తుంది. ఎందుకంటే బ్యాగ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంది కదా, దాని గురించే కొంచెం నడిచేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకా నడిచేయడానికి కొంచెం కష్టమవుతుంటే ఎక్కువ నడవలేకపోతున్నా. కానీ పర్వాలేదు, ఇంకా హైవేలోకి వస్తాం కదా, చూద్దాం ఎవరైనా లారీనా ఏదైనా వెహికల్ పట్టుకుని ఇప్పుడు మనమైతే రాజమండ్రి సైడ్ అయితే బయలుదేరిపోదాం. ఇంకా వితౌట్ ఎనీ లేట్ ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడిప్పుడే మెల్లగా అనిపిస్తుంది ఏంటంటే మన లెగ్స్ ఉన్నాయి కదా, అవి తొడలు, అక్కడ కూడా మెల్లగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే బైక్లో కూర్చునేటప్పుడు కూడా కూర్చోలేకపోతున్నా, లైట్గా పెయిన్ మెల్లగా అలా స్టార్ట్ అయ్యి అలా ఉండిపోతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. వాడు అబ్బాయి ఎవడో ఎక్కడి నుంచి రాజమండ్రి 60 కిలోమీటర్లు అన్నాడు. ఎక్కడి నుంచి చూస్తే గూగుల్ మ్యాప్స్లో 140 కిలోమీటర్లు చూపిస్తుంది. ఎవడో బాబు నువ్వు. చూద్దాం మరి, ఇంకా లేట్ అనేది చేయకుండా. మనం 140 కిలోమీటర్లు అంటే చాలా దూరమే. మనం అర్జెంట్గా ఎవరైనా లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళిపోదాం. ఎవరు ఆపట్లేదు, లిఫ్ట్ ఇవ్వట్లేదు ఎవరు. ఎక్కడ నుంచి 140 కిలోమీటర్లు అంటే చాలా దూరం. నేను 50 కిలోమీటర్లే అనుకున్నా, 140 కిలోమీటర్లు అంటే చాలా దూరమే. అదే నేను రేపు వస్తాను. ఈరోజు రాజమండ్రిలో స్టే చేసి రేపు స్టార్ట్ అవుతాను. సైకిల్ వేసుకుని బాబు, సైకిల్ వేసుకుని నాకు ఇంకా కష్టమయ్యా. రంజిత్ రంజిత్ బ్రో. మొన్న ఏ ఊరు పోయిండు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కాదు, తెలంగాణ అబ్బాయి. తెలంగాణ అబ్బాయి ఫస్ట్ అయ్యప్ప టెంపుల్కి వెళ్ళిండు సైకిల్ వేసుకుని. చెల్లాడు. తెలుసా మీ ఫ్రెండ్ అన్న? లేదు, తెలుసా అన్న, యూట్యూబ్ లో వచ్చేస్తాను అన్న పెట్టేస్తాడు. థ్యాంక్స్ అని ఎక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చినందుకు. కొంచెం మీ మొబైల్ పడతావా? అది అడ్జస్ట్మెంట్ అన్నమాట. చిన్న బ్యాగ్ ఇచ్చా. సరే అయితే బాయ్ బ్రో, థ్యాంక్స్. ప్రస్తుతం ఇప్పుడు మనము ఈ రాజమండ్రి దగ్గరలో దివాన్ చెరువు అనే ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఎక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే ఇంకో 7 కిలోమీటర్స్ ఉంది. ఇలా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి రాజమండ్రి కవర్ చేసి ఇంకా రాజమండ్రి అవతలకి వెళ్ళి ఏదైనా పెట్రోల్ బంక్ లో స్టే చేద్దాం ఈరోజు. థ్యాంక్స్ అన్నయ్య. ఇప్పుడైతే మనం వస్తాం. ఈ ప్లేస్ కేటంటారు అండి? ఈ ప్లేస్ కేటంటారు? ఈ పుష్కర్ ఘాట్. పుష్కర్ ఘాట్ అంట ఇది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం. ఇదంతా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
మన అన్నయ్య అక్కడ ఉంటే దూరం అంటే చాలా దగ్గరికి వచ్చి అక్కడ దింపాడు. థ్యాంక్స్ అన్నయ్య. పేరేనండి సతీష్. సతీష్. సతీష్ అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. సరే అయితే ఇక్కడ లోపలికి వెళ్ళి చూడొచ్చా? లోపలికి వెళ్ళండి. సరే 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 అని వెళ్తాను. థ్యాంక్స్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ప్లేస్ మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందండి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడే కాదు, కాస్త ముందుకు కూడా ఇది కన్స్ట్రక్షన్లోనే ఇంకా ఉంది. ఇది కన్స్ట్రక్షన్ ఈ మొత్తం ఫినిష్ అవ్వడానికి ఇంకో 2-3 మంత్స్ అయితే అవ్వచ్చు. ఈ అయ్యాక ఆ కన్స్ట్రక్షన్ అనేది అయ్యాక మొత్తం చూసుకుంటే ఈ పుష్కర్ ఘాట్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి. మీరు చూసుకోవచ్చు. ఈ వాటర్ కూడా మొత్తం బురద నీళ్ళుగా మారిపోయి, ఎందుకంటే ఇక్కడ వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉందండి. మీరు ఆల్రెడీ నా వీడియోలో చూసే ఉంటారు. మనోడు నాకు ఇక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చాడా? ఆటోమేటిక్గా ఎలా అయిందో తెలియదు కానీ సడన్గా పంచర్ అయిపోయింది బండి. ఇంకా పడిపోలేదు. మనం కంట్రోల్ చేస్తాడు కానీ మనోడు ఎలా పంచర్ ఎలా అయిందో అర్థం కావట్లేదు. వెళ్తూ ఎలా పంచర్ అయిపోయిందో అర్థం కావట్లేదు. సడన్గా పంచర్ అయిపోయింది. మనోడు వెళ్ళిపోయాడు. నేను ఎక్కడి నుంచి వేరే వాళ్ళని లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు అవతలకి వెళ్ళాలి. కొవ్వూరు బ్రిడ్జ్ అంట ఇది. ఇక్కడ దాటి కొవ్వూరులోనే మన స్టే అయితే ఈరోజు ఉండబోతుంది. మ్యాక్సిమం మన స్టే కొవ్వూరులోనే అయితే ఉండబోతున్నాం. ఇప్పుడు మనం కొవ్వూరు దాటాక ఇక్కడ ఏదో ఒక పెద్ద పెట్రోల్ బంకే ఉంది. ఇక్కడైతే ఒకసారి అడగబోతున్నాం మనకి స్టే ఇస్తారో లేదో. ఒకవేళ ఇస్తే ఇక్కడే ఈ నైట్ అనేది ఉండి ఇంకా రేపు విజయవాడ అయితే బయలుదేరిపోతాం. ఇంక ఈకుంటే ఇంక ఫ్రంట్కి ఒక పెట్రోల్ బంక్ ఉందంట, అక్కడ చూద్దాం. మనం ఇక్కడైతే ఇప్పుడు అడిగితే మనకి ఎక్కడైతే టెంట్ వేసుకొని ఇక్కడ మొత్తం ఎక్కడైనా టెంట్ వేసుకొని ఉండొచ్చు, ఏం పర్లేదు అని చెప్పారు. అందుకే మనం ఈరోజు మన స్టే ఎక్కడే ఉండబోతుంది. మనం ఇప్పుడైతే ఇక్కడ టెంట్ అయితే వేసి కొంచెం ఫ్రెష్ అయితే అవి ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేయాలి మొత్తం. ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి. ఇప్పుడైతే నేను ఇక్కడ టెంట్ వేసుకొని ఇంకా పడుకుంటాను. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట బెల్ ట్యాప్ చేసి అలా పెట్టుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా రేపటి వ్లాగ్లో కలుద్దాం. బాయ్.